నమస్తే, నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళకి నా నమస్కారం. ఇప్పుడు మనం ఎర్రగుంట గ్రామంలో శ్రీనివాస్ గారు రిటైర్డ్ డిఎఫ్ గారి తోటలో ఉన్నాం. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది, అన్నవరెడ్డిపల్లి మండలంలో ఉంది. వాస్తవంగా ఇప్పుడు మ్యాంగో ఇది హై డెన్సిటీ అనమాట. అంటే 200 ప్లాంట్స్ పర్ ఏకర్ పెట్టారంటే 5 మీటర్స్ ఉంటుంది గ్యాప్. ఇది అంతే కదా, 5 మీటర్స్ ఉంటుంది గ్యాప్ ఇది. సో ఇది ఈ సిస్టమ్ అనేది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఎకనామికల్ గా వర్కౌట్ అవ్వాలంటే హై డెన్సిటీ ప్లాంటేషన్ చేయకపోతే వర్కౌట్ అవుతుంది. గతంలో ఏంటంటే మనకి ఎకరాకి 18 మొక్కలు వేసేవాళ్ళు, మ్యాంగో పెద్దగా ఉండేది. కానీ ఇక్కడ హై డెన్సిటీలో వేసినప్పుడు ప్రూనింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్ అనమాట. అసలు మామూలుగానే ప్రూనింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్. ఎందుకంటే ముసలాళ్ళకి పిల్లలు పుట్టరు, అలాగే కుర్రాళ్ళకి పిల్లలు పుడతారు. కాబట్టి మనకి కొత్త కొమ్మలు, కొత్త ఇగుళ్ళు వచ్చినప్పుడు వాటికి ఎంజైమ్స్, హార్మోన్స్ సెక్రేషన్ కరెక్ట్గా ఉంటుంది. దానివల్ల మనం ప్రూనింగ్ అనేది చేయాలి. లేకపోతే ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇదంతా క్యానోపీ అంతా కమ్మేసి ఉంది. లోపలికి గాలి వెలుతురు సరిగ్గా పడట్లేదు. గాలి వెలుతురు అనేది పడినప్పుడు మనకి పెస్ట్ అండ్ డిసీజెస్ ఒకటి కంట్రోల్ అవుతాయి, రెండు దిగుబడులు కూడా కరెక్ట్గా పెరుగుతాయి అనమాట. గాలి వెలుతురు అనేది దేనికైనా అవసరం. అలా కాకుండా ఇప్పుడు ఇది గొడుగు కొమ్మలు అనేది కంపల్సరీ తీయాలి, దట్టు జూన్లోనే తీయాలి. మామిడి మొక్క యొక్క నేచర్ ఏంటంటే, మామిడి మొక్క జూన్ నుంచి జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలు మాత్రం వెజిటేటివ్ పీరియడ్లో ఉంటుంది. అంటే మొక్క పెరుగుదల అనేది ఈ 3 నెలలు మాత్రమే ఉంటుంది. అలాగే సెప్టెంబర్, అక్టోబర్ అది స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, అంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. నవంబర్ నుంచి అది మన యాక్టివేట్ అవుతుంది, రీప్రొడక్షన్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అంటే మిగతా మొక్కల్లో అన్నిట్లో కూడా వెజిటేటివ్ ఫేజ్, రీప్రొడక్షన్ ఫేజ్, తర్వాత రైపనింగ్ ఫేజ్ అని 3 ఉంటాయి. బట్ మామిడిలో మాత్రం 4 ఉంటాయి అన్నమాట. వెజిటేటివ్ ఫేజ్, దాని తర్వాత స్లీపింగ్ ఫేజ్, నిద్రావస్థ అనమాట, డార్మెన్సీ అంటారు దాన్ని కూడా. ఆ నిద్రావస్థ తర్వాత ఆ రీప్రొడక్షన్ ఫేజ్, నెక్స్ట్ రైపనింగ్ ఫేజ్, ఈ 4 ఉంటాయి. అందుకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జూన్లో మనం ఈ ప్రూనింగ్ చేసి మనం వాటికి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇచ్చామంటే వెజిటేటివ్ ఫేజ్ని సక్రమంగా మనం వినియోగించుకున్న వాళ్ళు అవుతాం. ఆ వెజిటేటివ్ ఫేజ్ సక్రమంగా వినియోగించుకోబడిందంటే ఆటోమేటిక్గా మనకి ఈల్డ్స్ పెరుగుతాయి అనమాట. ఎందుకంటే అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి కదా, ఫేజెస్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి, దానికి రెస్ట్ ఇవ్వాలి. ఆ రెస్టింగ్ పీరియడ్లో మనం చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియక రెస్టింగ్ పీరియడ్లో కూడా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటారు. ఆ టైంలో అది కొంత మళ్ళీ యాక్టివేట్ అయ్యి ఆ రెస్టింగ్ పీరియడ్ని పోగొట్టుకొని మొక్క సఫర్ అవుతూ ఉంటుంది. మ్యాంగో కల్టివేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు గుర్తుంచుకోండి, మ్యాక్సిమం జూన్లో, ఇంకా అవకాశం ఉంటే మే ఎండింగ్ నుంచే మనం ప్రూనింగ్ స్టార్ట్ చేసేసి జూన్లో దానికి కావాల్సిన ఫీడింగ్స్ ఇచ్చేసి వదిలేస్తే మనకి మంచి పంట వస్తుంది. అలాగే ఈ గొడుగు కొమ్మలు కానీ ఇవన్నీ లేకుండా ప్రూనింగ్ చేయాలన్నమాట. అలా ప్రూనింగ్ చేసినప్పుడు మనకి ఇందాక అనుకున్నాం కదా, లేత కొమ్మలు, లేత ఆకుల్లో ఎంజైమ్స్, హార్మోన్స్ సక్రమంగా ఉంటాయి కాబట్టి మనకి దిగుబడి ఆటోమేటిక్గా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇదనమాట. తర్వాత ఇక్కడ ఒకటి మా ప్రాబ్లం ఏంటంటే రెయిన్ఫాల్ ఎక్కువ అని చెప్తున్నారు సార్. దానివల్ల ఈ స్టెమ్ గ్యానోడెర్మా వచ్చే అవకాశం ఉంది. మీరు నీరు తగ్గిస్తారు. మీరు నీరు ఎప్పుడు పెట్టాలంటే మీకు పిందె శివలింగం సైజు 1.5 ఇంచ్ వచ్చిన తర్వాతే పెట్టండి. ఈలోగా నీరు పెట్టద్దు, ఎందుకంటే ఆల్రెడీ గ్యానోడెర్మా సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి ఇక్కడ. అవి పెరిగిందంటే మనం ఈ మొక్కలు చచ్చిపోతాం. మనకు అక్కడ ఇందాక మనం చూసిన దగ్గర చాలా మొక్కలు విపరీతమైన గ్యానోడెర్మా స్టార్ట్ అయింది అనమాట. అది కరెక్ట్ కాదు. పామాయిల్ అంటారా? దాంట్లో పామాయిల్ కాదు, మ్యాంగోలో ఈ మచ్చలు కనిపిస్తున్నాయి చూసారా, ఈ మచ్చలు పెద్దగా అయినాయి అంటే మనకి ఇబ్బంది అవుతుంది. ఈ పాకుడు కంట్రోల్ ఏం చేయాలా? మనం వచ్చే ఇన్పుట్స్ తోటి కంట్రోల్ అయిపోతుంది, ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతుంది.
బట్ ఇరిగేషన్ మాత్రం మీరు వర్షాకాలం అసలు ఇవ్వద్దు. వర్షాకాలం ఇట్లేదండి, అయిపోయింది ఇంకా. ఫ్లవరింగ్ తర్వాత కూడా మనకి పిండి శివలింగం 1.5 ఇంచ్ సైజ్ వచ్చిన తర్వాతనే మీరు ఇరిగేషన్ ఇవ్వండి. ఈ లోపు ఎట్టి పరిస్థితుల్లో ఇరిగేషన్ ఇవ్వండి. ఎందుకంటే మన ఆల్రెడీ హ్యూమిడ్ క్లైమేట్ ఇది. దానితో ఇరిగేషన్స్ ఎక్కువ ఇవ్వటం వల్ల చాలా మామిడి తోటలు లేచిపోతున్నాయి. అవి ఉన్నా కాయవు, తర్వాత ఆటోమేటిక్ గా అవి లేచిపోతాయి అనమాట. ఇక ఈ స్టెమ్ గ్యానోడెర్మా అనే ఇబ్బంది వల్ల. సో ఓవరాల్ గా అయితే తోట ఆరోగ్యంగానే ఉంది. బట్ ఇప్పటి వరకు మీరు ఇందులో పెద్ద ఆదాయం తీసుకోలేదు అన్నారు. ఆదాయం తీసుకునే విధంగా నేను ఇచ్చేస్తాను, మోల్డ్ చేస్తాను దాన్ని. బట్ మీరు మాత్రం ప్రూనింగ్ ఇమ్మీడియట్ మీకు 5th జూలైకి ఏమి ఉండదండి. ఎందుకంటే నాకు డిలే అని తెలుసు. మే ఎండింగే స్టార్ట్ చేద్దామని ఒక్కరోజు చేసాము. ఒకరోజు ఒక 50 చెట్ల దాకా. తర్వాత ఇక మళ్ళీ కుదరలే నాకు. మా బ్రదర్ ఈ లోపల అమెరికా వెళ్ళిపోవటం, లేకపోతే ఆయనకి ఇచ్చేవాడు. ఇక్కడ ప్రూనింగ్ చేశారు కొంచెం. బట్ మీరు గొడుక్కొమ్మ తీయలేదు, దాన్ని రివర్స్ అంబ్రెల్లా చేయాలి. దీన్ని అంబ్రెల్లా అంటారు కదా, దాన్ని రివర్స్ అంబ్రెల్లా చేయాలి. అలాగని మీరు ఉన్నాయి అన్ని తీయొద్దు. ఇది ఒకటి తీసేస్తే లేకపోతే ఇది తీద్దాం, ఏదో ఒకటి తీయండి. అలాగే మీరు మొత్తం అన్ని తీసారనుకోండి, మీకు సంవత్సరం పంట కాపు లేట్ అన్ని తీయను. నెక్స్ట్ ఇయర్ పొందుతుంది. ఇప్పుడు కొన్ని చెట్లు అప్పటికి నాకు పూర్తిగా అవగాహన తక్కువ ఉండి కొన్ని చెట్లు అదిగోండి ఇప్పుడు ఇది బాగా వచ్చింది. ఇట్లా వచ్చిన చెట్లు ఉన్నాయి కొన్ని గొడుగులాగా, అంటే పెరిగేటప్పుడే ఓపెన్ ఇన్సైడ్ లాగా. ఇంకొకటి ఉంది 400 చూపెడతా, అది కూడా ఒకసారి. ఇక్కడ కాయ మంచి క్వాలిటీ వస్తుందండి. ఎందుకంటే టోటల్ రెడ్ జంబో కేసరి అని ఒక 27 చెట్లు అది తెచ్చాం, మిగతా వేరే. ఇది కొంతవరకు కరెక్ట్ గా వచ్చింది రావటం. అది కాకపోతే ఎత్తు ఎదిపోయింది కానీ ఇప్పుడు అది తీయాలి. ఇన్సైడ్ ఉంది, లోపల ఉంది కాబట్టి దాన్ని తీయాలి. నెక్స్ట్ ఇయర్ ఆల్టర్నేట్ చేద్దాం. అప్పుడు మనకి కింద గ్రౌండ్ కవర్ అంతా తీయాలి, కొమ్మ తీసేయాలి. కొంచెం మధ్యలో క్రాస్ వచ్చినవి అన్ని తీసేస్తే కొంచెం వెసులుబాటు, గాలి వెంటిలేషన్ పెరుగుతుంది. చాలా వరకు మన పెస్ట్ అండ్ డిసీజెస్ అయ్యే ఆపుతాయి. అదే మనం నేచర్ సపోర్ట్ కూడా తీసుకోవాలి. అంతే, నేచర్ సపోర్టే మెయిన్. మనం అచ్చం మందులు అగైనెస్ట్ నేచర్ ఇది చాలా కష్టం. అందులో నేను ప్రాక్టికల్ నేచురల్ లవర్ని. అందుకే నాకు అక్కడ అంత గొడవ చేసినా నేను అంత గడ్డిలో కూడా నేను మందు కొట్టలా, పురుగు మందు నేను కొట్టినా, కలుపు మందు. వచ్చినాయి కదా, ఇది ప్రాబ్లం. దీని వల్ల మనకి ఏమవుతుందంటే అక్కడ టిష్యూ అంతా చచ్చిపోయి మనకి అది ఇదిలాగా అవుతుంది. ఇది మన పాంజిలాగా అయిపోద్ది ఆ టిష్యూ అనేది. ఇందులో జీవం ఉండదు. ఇది మామూలు ఎండు పుల్లలు అనుకుంటాం కానీ ఇది స్టెమ్ గ్యానోడెర్మా వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట. దీనికి కూడా మన మందులతో రికవర్ అవుతుంది. ఇప్పటివరకు మనం డిఎఫ్ఓ గారి మ్యాంగో ఫామ్ చూసాము. ఇక్కడ చిన్న చిన్న సెట్ బ్యాక్స్ మీద అన్నీ బాగానే ఉన్నాయి. వాస్తవంగా ఇప్పటివరకు మేము పెద్దగా దిగుబడులు తీసుకోలేదని చెప్పారు సార్. ఇక్కడ నుంచి మనకు మంచి దిగుబడులు వచ్చే విధంగా మనం దీన్ని మౌల్డ్ చేద్దాం. అలాగే మన శ్రీనివాస్ గారు మీకు సందేశం ఇస్తారు. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు. నేను ఈ మధ్యనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డిఎఫ్ఓగా రిటైర్ అయ్యాను. నేను యూట్యూబ్ ద్వారానే మన మధుసూదన్ రావు గారి విజిట్స్ అందుట్లో ఉన్న సజెషన్స్ అన్నీ తీసుకున్నాను. ఎందుకంటే రీసెంట్గా నేను పామాయిల్ తోట వేయటం కూడా జరిగింది. ఇదేమో 6 years ఏజ్. ఇది మ్యాంగో గార్డెను. ఇది ఎకరానికి 200 చెట్లు పెట్టాము. అప్పుడు హై డెన్సిటీ పెడదామని చెప్పి. కొంచెం ఈల్డ్ మాకు ఎక్కువ రాలేదు. ఇంకా సాయిల్ అది గతంలో మంచిగానే ఉంది. దాని గురించి ఈల్డ్ ఎందుకు అనేది సార్ యొక్క అనుభవం తీసుకుందాం, వారి యొక్క సూచనలు తీసుకుందామని తీసుకురావడం జరిగింది. అట్లనే ఇది అది అక్కడ షూట్ చేయలేదు. పామాయిల్ తోట కూడా విజిట్ చేయడం జరిగింది. పామాయిల్ తోటలో నాకు రీసెంట్ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి కొన్ని చెట్లు కూడా డ్యామేజ్ అయితే దానికి కూడా వారు ముందు ఎండు కొమ్మలు తీసేయండి అర్జెంటుగా అని చెప్పడం జరిగింది. పామాయిల్ ఏంటంటే అక్కడక్కడ కొన్ని మొక్కలు డీప్ ప్లాంటింగ్ జరిగింది. మట్టి ఎక్కువ పోయటం వల్ల
ఏదైతే టాప్ సర్ఫేస్ మన బ్యాగ్ కంటే ఉండే హైట్, బ్యాగ్ హైట్లోనే గ్రౌండ్ లెవెల్, బ్యాగ్ హైట్ రెండు సేమ్ ఉండాలి. దానికి బదులు కొంచెం బిలో ద గ్రౌండ్ లెవెల్కి బ్యాగ్ వెళ్ళి దాంట్లో డీప్ ప్లాంటింగ్ అవ్వటం వల్ల పక్క మొక్కలను కంపేర్ చేసుకుంటూ ఇగో చూడండి, ఇదేమో షాలో ప్లాంటింగ్, అంటే గ్రౌండ్ లెవెల్ బ్యాగ్ అప్పర్ సైజ్ గ్రౌండ్ లెవెల్ వరకు ఉంది, అది దాని గ్రోత్ చూడండి, ఇది మీరు డీప్ వెళ్ళిపోయింది, దీని గ్రోత్ చూడండి అని చెప్పి అక్కడ మన చూపించడం జరిగింది. కొంచెం అక్కడ క్లౌడీ వెదరు, డిజిలింగ్ ఉంటానా షూట్ చేయటం జరగలేదు అక్కడ. సో ఇక్కడ మ్యాంగో గార్డెన్కి వచ్చేసరికి ఇక్కడ మంచిగా వెదర్ అంతా మంచి సన్ ఇది ఉంది. ఈ తోట అంతా తిరిగాము. దీంట్లో ఏంటంటే పాత చెట్లు కొన్ని ఉన్నాయి, వాటికి గ్యానోధర్మ ఎఫెక్ట్ బాగుంది, వీటికి కూడా స్టార్ట్ అయింది అని ఫిజికల్గా మాకు చూపించారు. చూసి వీటిని కంట్రోల్ చేసుకుంటేనే ఫ్యూచర్ సర్వైవల్ ఉంటుంది. ఇప్పటివరకు డ్యామేజ్ ఏం లేదు, కానీ బట్ పునాది దశలో, ఆరంభ దశలో ఉంది కాబట్టి మీరు అవన్నీ సెట్ చేసుకుంటే కాపు మంచిగా తెప్పించవచ్చు. దానికి తగిన మందులు ఉన్నాయి. తర్వాత ఈ గ్యానోధర్మ కంట్రోల్ చేయడానికి ఉంది అని చెప్పడం జరిగింది. ఒకటేమో మనం అది పెస్ట్ కంట్రోలు, వాటికి సంబంధించిన డిసీజ్ కంట్రోల్ గురించి ఆ విషయం చెప్పారు. ఇంకోటేమో క్యానోపీ మేనేజ్మెంటు, ఎందుకంటే హై డెన్సిటీలో టైమ్లీ ప్రూనింగు, క్యానోపీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది సన్లైట్ పడకుండా గొడుగు కొమ్మ, అంటే ఇప్పుడు చెట్టు విత్ ఇన్ ద ట్రీలోనే మొత్తం ఏరియాకి సన్లైట్ బారకుండా ఉంటుంది. సన్లైట్ మొత్తం ప్రదేశానికి విత్ ఇన్ ద ట్రీలో పారేటట్టు చేయాలంటే నెత్తి మీద ఏదైతే అబ్స్ట్రక్ట్ చేస్తుందో సన్లైట్ని అన్ని కొమ్మలకు ప్రసరించకుండా ఆ గొడుగు కొమ్మ అంటాం దాన్ని, మధ్యలో వచ్చే కొమ్మని తీసేయాలి. అదొకటి చెప్పడం జరిగింది. రివర్స్ అంబ్రెల్లా కాన్సెప్ట్ ఒకటి అది. రెండోదేమో గ్రౌండ్కి టచ్ అయ్యేటట్టున్న బ్రాంచెస్ కూడా రిమూవ్ చేయాలి, ఎందుకంటే గాలి ప్రసరణ అనేది కింద నుంచి ఫ్లో అయ్యేటప్పుడు అబ్స్ట్రక్ట్ కాకుండా ఉంటుందని చెప్పి. అదేమో విత్ ఇన్ ద ట్రీకి మధ్య వరుసల మధ్యలో ఉండే కాంపిటీషన్ కూడా ప్రాపర్ వెంటిలేషన్ ద్వారా ఈ ప్రూనింగ్ ఏదైతే ఉందో కొత్త కొమ్మలు ఇండ్యూస్ చేయటం కోసం కొంత బ్రాంచ్లో ప్రూనింగ్ చేయటం అనేది చేయాలని చెప్పారు. ఇవన్నీ కూడా ఇప్పుడు పాటించడం జరుగుతుంది. ఇప్పటికే డిలే అయింది ఇక్కడ కొన్ని కారణాల వల్ల, జూలై 5వ తారీఖు లోపల. ఎందుకంటే ఇందాక సారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు మధుసూదన్ రావు గారు, ఏమని అంటే గ్రోత్ పీరియడ్ ఆగస్టు వరకే, బట్ ఐడియల్ పీరియడ్ ఈజ్ జూన్, ఇవన్నీ ఆపరేషన్ చేయడానికి ఇప్పటికే డిలే అవుతుందని అనటం జరిగింది. నాకు కూడా అదే భావన ఉంది. అందుకని నేను జూలై 5 కల్లా మొత్తం కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో దీన్ని ముందుకెళ్ళటం జరుగుతుంది. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చాక తెలిసింది, ఇక్కడ మన వెంకటేశ్వరరావు గారు అని ఫార్మర్ ఉన్నారు, పెద్ద వెంకటేశ్వరరావు గారు. ఆయన మనకి ఇంతకుముందు దాదాపు 1 year నుంచి మనకి పరిచయం ఉంది. ఆయన మన కాన్సెప్ట్లో వాడుతున్నారు, ఆయిల్ పంప్లో. ఆయన సక్సెస్ఫుల్గా ఉన్నారు, ఈల్డ్స్ చాలా బాగున్నాయి, ఆయన హ్యాపీగా ఉన్నారు. ఆయన వీళ్ళిద్దరు బ్రదర్స్ అని ఇప్పుడు తెలిసింది, ఇక్కడికి వచ్చాక తెలిసింది. సో సంతోషం అనమాట. ఎందుకంటే దాదాపుగా కుటుంబ సభ్యులందరూ మా ఆర్గానిక్ కుటుంబ సభ్యులు అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు మ్యాక్సిమం మన సేంద్రీయ కుటుంబాన్ని విస్తరించుకుంటూ వెళ్దాం. ఎందుకంటే భూమిని కాపాడాల్సిన అవసరం ఉంది, తర్వాత పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది, నెక్స్ట్ తినే వాళ్ళ కన్జ్యూమర్ హెల్త్ కూడా కాపాడే అవసరం ఉంది. సో మనం ఇది వెళ్ళటం అనేది చాలా అవసరం అన్నమాట. మీరు రావటం సంతోషం అండి శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు. అలాగే రైతులందరూ కూడా ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైనా మ్యాంగో ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉంటే ఇప్పుడు న్యాచురల్ కెలామిటీస్ అనేది వదిలేయండి, అది మనం చేతిలో ఉండేది కాదు. కానీ మన ఆపరేషనల్ ఇవి పర్ఫెక్ట్గా చేస్తే దిగుబడులు వస్తాయి. ఒక సంవత్సరం కాకపోయినా ఇంకో సంవత్సరం మనకు కలిసి వస్తుంది. ఆ విధంగా నేను చాలా ఫార్మ్స్ చేస్తున్నాను బయట. వాళ్ళందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఈ సంవత్సరం పంట ఏదో అనివార్య కారణాలు వడగళ్ళు పడినందువల్ల కొంచెం తగ్గినా కానీ దే ఆర్ హ్యాపీ, వాళ్ళు ఏమి కుంగిపోలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కంటే డబుల్ ద క్రాప్ వచ్చింది. అప్పుడు దే హ్యావ్ టేకెన్ అనమాట. అది ఆ నిల్వలో వాళ్ళ దగ్గర ఉండటం వల్ల వాళ్ళు నిరుత్సాహపడట్లేదు. అలాగే మనం కూడా సక్రమంగా చేయాల్సిన టైము, ఎందుకంటే మనకు జూన్, జూలై, ఆగస్టు మాత్రమే వెజిటేటివ్ పీరియడ్లో ఉంటుంది, తర్వాత రెస్టింగ్ పీరియడ్లోకి వెళ్ళిపోతుంది.
రెస్టింగ్ మోడ్లో మనం ఆ మొక్కలు డిస్టర్బ్ చేయొద్దు. తర్వాత మనం చేసే ఫెర్టిలైజర్స్ అప్లికేషన్ కూడా మనం జూన్లోనే మ్యాక్సిమం చేసేయాలి. అది గోల్డెన్ పీరియడ్ ఫర్ దట్ మ్యాంగో ప్లాంట్ అనమాట. ఆ టైంలో చేయటం వలన చేస్తే మనం చక్కగా మంచి దిగుబడులు తీసుకోగలుగుతాం. అందుకని ఎవరైనా మీకు చేయని వాళ్ళు ఉంటే జూన్లో మొదలెట్టి చేసేసుకోండి, కంప్లీట్ చేసుకోండి. మ్యాక్సిమం ఎర్లీ జూన్కి ప్రూనింగ్ కంప్లీట్ అయ్యి మన ఫెర్టిలైజర్ అప్లికేషన్ అయ్యిందంటే మనం చాలా మంచి దిగుబడులు చేస్తాం అనమాట. ఆ పంటకు కూడా ఇబ్బంది ఉండదు. ఇలాగే మీకు రైతులు ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉంటే ఏ పంటలోనైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబర్ 9515322657. నేను 24/7 అందరికీ అందుబాటులో ఉంటాను. నమస్తే, ధన్యవాదాలు.